జై గురుదేవ్. తెలివైన చిట్టి చిలుక కథ గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి ప్రతిరోజు వెళుతూ ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరంలో ఉంచి పోషించేవాడు. ఒకరోజు చిలుక తన యజమానిని అడిగింది, మీరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు అని. అతను ఇలా అన్నాడు, మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజు సత్సంగానికి వెళ్తున్నాను అన్నాడు. మీరు నాకు ఒక సహాయం చేయగలరా అని అడిగింది ఆ చిట్టి చిలుక ఆ యజమానిని. నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువుగారిని అడిగి చెప్పండి అని. మరుసటి రోజు యజమాని సత్సంగానికి వెళ్ళాడు. సత్సంగం ముగిసిన తర్వాత అతను గురువు దగ్గరికి వెళ్ళి, మహారాజ్, నా ఇంట్లో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది అన్నాడు. అది విన్న వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది చూసిన చిలక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి చేరుకున్నాడు. అతని చిలుక అతన్ని అడిగింది, మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా అని. అందుకు యజమాని బదులిచ్చాడు, నేను అడిగాను, కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పాడు. సరే సరే, నేను అర్థం చేసుకున్నానులే అన్నది ఆ చిలుక. మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ యజమాని పంజరంలో ఉన్న చిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు. యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకొని బయటకు తీశాడు. దానిని నేల మీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వమంటూ ఎగిరిపోయింది. చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్ళాడు ఆ యజమాని. గురువు అతనిని చూసి దగ్గరికి పిలిచి, మీ చిలుక ఎక్కడ ఉంది అని అడిగాడు. నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అపస్మారక స్థితికి గురై పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేల మీద ఉంచినప్పుడు అది పారిపోయింది అని దిగులుగా చెప్పాడు. గురువు నవ్వి, మీ చిట్టి చిలుక నీకన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచనలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక ఈ ప్రపంచంలోనే భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు అని అన్నారు. యజమాని సిగ్గుతో తలవంచుకున్నాడు. అదే సమయంలో దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి, సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తి కోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమం నుండి మనము బయటపడి స్వేచ్ఛగా విముక్తులమై దైవానికి చేరువ కావడం కోసము అని గ్రహించాలని ఈ తెలివైన చిట్టి చిలుక అనే కథను నెపముగా పెట్టుకొని మనకు గురువులు ప్రబోధించిన విశేషం. హరి ఓం తత్సత్.